భారతీయ జనతా పార్టీలోకి పలువురు వైద్యులు, కార్యకర్తలు గురువారం చేరారు. వారికి విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన 35 మంది కార్యకర్తలతో పాటు పలువురు వైద్యులు బీజేపీలో చేరారు. మర్రిపాలెం ప్రాంతానికి చెందిన ప్రముఖ వైద్యులు దేవుడు బాబు, ఆయన కుటుంబ సభ్యులు కూడా పార్టీలో చేరడం విశేషం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు స్వచ్ఛందంగా బీజేపీలో చేరుతున్నారని అన్నారు. ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు పరశురాం రాజు, సుహాసిని, కాళ్ళ ఆదిబాబు, గునుపూడి అరుణ్ బాబు తదితర నాయకులు, పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీకి నార్త్ నియోజకవర్గంలో నివసిస్తున్నటువంటి ప్రముఖమైన డాక్టర్సు, అట్లాగే భారతీయ జనతా పార్టీ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పనితీరు బట్టి ఎప్పుడూ కూడా రాజకీయాల్లోనికి లేనటువంటి వ్యక్తులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వటము చాలా మాకు సంతోషదాయకము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పరశురామరాజు గారు, మా జిల్లా అధ్యక్షులు వారు, అట్లాగే మా స్పోక్స్ పర్సన్ భారతీయ జనతా పార్టీ సుహాసిని ఆనంద్ గారు, అట్లాగే సురేష్ బాబు గారు, నార్త్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న సురేష్ బాబు గారికి, అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యంగా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడానికి విచ్చేసిన డాక్టర్ దేవుడు బాబు గారు, వారు 75 సంవత్సరాలు, సుమారు 48 సంవత్సరాల నుంచి ప్రజలకి అత్యంత తక్కువ డబ్బుతోటి, అంటే ₹2 ఫీజు తీసుకొని వారు సర్వీస్ చేస్తున్న విషయము నార్త్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అటువంటి వ్యక్తులు ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వటం అంటే మాకు చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తున్నాము. అట్లాగే డాక్టర్ కె బాలమురళీకృష్ణ గారు, ఆయన కూడా ఎంఎస్ జనరల్ సర్జరీ వారు డాక్టర్ గారు, అట్లాగే కె చంద్రమౌళి గారు, వారు కూడా డాక్టర్ గారు, అట్లాగే డాక్టర్ కె సుదర్శనరావు గారు, వారు ప్రముఖమైన డాక్టర్ వారు కూడా. అట్లాగే ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా డాక్టర్ బి శివప్రసాద్ గారు, డాక్టర్ శివప్రసాద్ గారు, ఇంకా మిగిలిన డాక్టర్సు, వారితో పాటు వారు ఫ్యామిలీ మెంబర్సు, వారు మిత్ర బృందము, అట్లాగే వారిని అభిమానించేవారు కూడా ఈరోజు రావటము, మాకు నార్త్ నియోజకవర్గంలో వారు జాయిన్ అవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీని అంతటికీ కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరి భారతీయుడిని కూడా సగర్వంగా ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ పేరు మారుమోగుతున్న పరిస్థితుల్లో, అట్లాగే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో మొన్నే చూసాము భారతీయ జనతా పార్టీ అత్యంత అద్భుతమైన విజయం సాధించిందో. ఇది ఒక్కటే కాకుండా ప్రజలకి సేవ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఇంత వయసులో ఉన్నప్పటికీ కూడా వారు కూడా మా వంతు సహాయ సహకారాలు ప్రజలకి అందించాలి పార్టీ పరంగా అనే ఉద్దేశంతో వారు వచ్చి జాయిన్ అవ్వటం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదములు, నమస్కారాలు మేము తెలియజేసుకుంటున్నాము. అట్లాగే భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజల పక్షాన్ని, ప్రజలకి మేలు చేయటానికి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలో అదే విధమైన కార్యక్రమాలు చేపడతాము. ఇంకా పెద్ద ఎత్తున పార్టీలో జాయిన్ అయ్యి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న సేవలను మనం కూడా గుర్తించి పార్టీని బలోపేతం చేయవలసిందిగా నేను అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు నాకు బీజేపీ అంటే ఎప్పుడో చిన్నప్పటి నుండి నా పరిచయం అంటే నేను 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నప్పుడు కూడా అక్కడ జనసంఘ్ పార్టీ అని ఒకటి అనకాపల్లిలో పివి చలపతి గారి ఆధ్వర్యంలో జరిగేది. అప్పుడప్పుడు నేను 9th క్లాస్ ఆ టైంలో కొంచెం ఆదర్శ సేవ కూడా వెళ్ళేవాడిని. కానీ వైద్య వృత్తిలో చేరిన తర్వాత అదంతా ఆపేసి మనసులో మాత్రం అలా ఉండింది. కానీ ఇప్పుడు మాత్రం మన దేశంలో ఒక బలమైన నాయకత్వము, ఒక స్పష్టమైన అభివృద్ధి మరియు దేశభక్తి గల ఏకైక పార్టీ అని నేను నమ్మి ఉన్నాను. అంచేత నేను ఆ పార్టీలో చేరడం జరుగుతుంది. దీనికి సహకరించిన పెద్దలు, మిత్రులు, కుటుంబ సభ్యులకు నాకు హృదయపూర్వక నమస్కారం.
మనకి 12 సంవత్సరాలుగా గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం దేశంలో చేస్తున్న సేవా సుపరిపాలన ప్రజల సంక్షేమం అది ఏ విధంగా వెళ్తోంది, మన దేశంలో అన్ని రంగాల వారికి అన్ని వర్గాలలోనూ ఎటువంటి ఒక చక్కని అభివృద్ధి సాధిస్తోంది, తలెత్తుకు తిరిగేటట్టు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు, అది కరెక్ట్. దేశంలో మన దేశం నుంచి ఎవరు వెళ్ళినా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకు తిరిగేటట్టుగా మన దేశం ఉంది, పాలన ఉంది, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం యొక్క చక్కని 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుని అందులోనూ మన విశాఖ నగరంలో ప్రత్యేకించి ఉత్తర నియోజకవర్గం గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఉత్తర నియోజకవర్గం అంటేనే ఉత్తమ నియోజకవర్గం. అటువంటి ఒక ఉత్తమ నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు గారు చేస్తున్న సేవని చూసి ఇక్కడున్న ప్రజలు ఆకర్షితులై, అందులో మా జిల్లా అధ్యక్షులు ఇప్పుడు పరశురామరాజు గారు వారు ఏంటంటే ఈ జిల్లాలో ఎక్కడ ఎటువంటి ఒక అవసరం వచ్చినా అటు పేద బడుగు బలహీన వర్గాలే కాదు ఎవరు ఏ గ్రీవెన్స్ వచ్చినా ప్రతి శుక్రవారము భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఎవరెవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళు వచ్చి వాళ్ళ గ్రీవెన్సెస్ చెప్పుకోవడం, ఇది వెంటనే ఆన్ ద స్పాట్ విష్ణుకుమార్ రాజు గారు ఫోన్ చేసి ఆ అధికారులకు చేసి అక్కడికక్కడే ఆ యొక్క సమస్యని తేల్చే విధానం ఏదైతే ఉందో దానికే వారు మళ్ళీ ఈ ఉత్తర నియోజకవర్గంలో వారు మళ్ళీ ప్రజలు అంత పెద్ద ఎత్తున వారికి ఓటేసి వారిని ఎమ్మెల్యేగా గెలిపించారు. అది వారు నిలబెట్టుకుంటూ ప్రతిరోజు వారు చేస్తున్న సేవలను గుర్తించి ఈరోజు ఇదే ఒక మంచి ఉదాహరణ ఏంటంటే దేవుడు బాబు గారు లాంటి ఒక గొప్ప డాక్టర్ వృత్తి అంటే మీ అందరికీ తెలుసు, భగవంతుడిని చూసినట్టు. ఏదైనా ఒక రోగం వస్తే దాన్ని నయమైపోయిన వెంటనే మనం చాలా థ్యాంక్ గాడ్ అనుకుంటాం, అంటే భగవంతుడికి మనం మన కృతజ్ఞతలు తెలుపుకుంటాం. అదేవిధంగా దేవుడు తర్వాత అంతటి గొప్ప మర్యాద గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉంటారు అంటే అది డాక్టర్స్ వృత్తి. ఆ దేవుడు బాబు గారికి 2 రూపాయల డాక్టర్ అని ఒక పేరు అది తీసుకురావడం, అది అంటే ఆయన ఎంత ప్రజా సేవ చేస్తున్నారు ఇది గుర్తించి వారు అటువంటి మహనీయులు నిజంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం అంటే అక్కడే అర్థమవుతుంది భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతము, అక్కడ ఒక విశిష్టత, ఆ పార్టీలో ఉన్న ప్రాధాన్యత, ఆ పార్టీలో ఉంటేనే మనము సేవ చేయగలము ప్రజలకి అన్న ఒక విధానం వారు గుర్తించి వారి యొక్క బృందంతో పాటు అంతమంది డాక్టర్స్ వచ్చి చేరడం అంటే అది చిన్న విషయం కాదు. ఈ విధంగా డాక్టర్ బాబు గారికి సహృదయంగా వారిని మా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈ ప్లాట్ఫామ్ ద్వారా విశాఖ ప్రజలకి ప్రత్యేకించి ఉత్తర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వారి యొక్క సేవలు ఈ విధంగానే కొనసాగాలి అని చెప్పి మేము కోరుకుంటూ మరి ఇటువంటి ఒక చక్కని బృందం వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం, అందులోనూ ఈరోజు విష్ణుకుమార్ రాజు గారు పరశురామరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున వీళ్ళందరూ జాయిన్ అవ్వడం మాకు చాలా కూడా ఆనందంగా ఉంది. వారికి మా ప్రత్యేకించి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.